రోహిణి తల్లి సుగుణమ్మ చెప్పే మాటలు చాలా అనుమానకరంగా ఉన్నాయని, ఆమె నిజం దాచేసి అబద్ధం చెప్తుందని మీనా అర్థం చేసుకుంటుంది. బాలుతో చెప్తే, ఏంటి పోలుగంప, నువ్వు కూడా మామలా తయారయ్యావు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నావు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయిలే, మనకెందుకు, మన సహాయం చేసామా లేదా అన్నట్టు చెప్తూ ఉంటాడు. రోహిణి బాలు మీనాలకు కనపడకుండా తన తల్లిని అయితే తీసుకొని వెళ్ళి విద్య ఇంట్లో పెడుతుంది. చింటూతో మాట్లాడుతుంది, నువ్వు బాలు మీనాల్ని అస్సలు కలవద్దు అని. కానీ మీనా అత్త నీ గురించి అడిగింది తెలుసా, కానీ నేను ఒక మాట కూడా చెప్పలేదు. కానీ మీనా అత్త చాలా మంచిది, నేను అడగకుండానే నా ఆకలి గురించి తెలుసుకొని నా ఆకలి తీర్చింది తెలుసా. కానీ ఆ అత్తతోనే నువ్వు మాట్లాడొద్దని చెప్తున్నావు. నేను అడిగిన ఏమి చేయవు, నువ్వు అడిగింది మాత్రం నేను వెంటనే చేయాలి. నా ఫ్రెండ్స్ని కలుస్తాను, కలిసావా అంటూ చిన్నపిల్లాడు మాట్లాడుతూ ఉంటే తన మీదకు కూడా చేయెత్తుతుంది. వాళ్ళ గురించి ఏం తెలుసని మీకు, నేను ఆ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, వాళ్ళంత మంచోళ్ళు ఏం కాదు, ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకండి అని వాళ్ళ అమ్మకి ఇదంతా నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావా ఏంటి, వాళ్ళతో ఇంకా మాట్లాడకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి వస్తుంది. ఈలోపు ఇంట్లో అయితే మనోజ్ నెత్తి మీద చేయబెట్టుకొని అన్నీ కోల్పోయిన వాళ్ళలాగా కూర్చుంటాడు. అలా చేయి పెట్టుకోకరా, సగం దరిద్రము, ఉన్న దరిద్రాలు చాలవా, ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నావు, ఇప్పుడు వడ్డీలు ఎలా కట్టాలి, అసలు ఎలా కట్టాలి, నేను నాకు పిచ్చెక్కిపోతుంది అని ప్రభావతి అంటూ ఉంటే, మంచి జాబ్ చూసుకొని కూడా చెప్తూ ఉంటుంది. ఇంట్లో రోహిణి వస్తుంది. ఏంటి అత్తయ్య జాబ్ చూసుకోమంటున్నారు, ఇప్పుడున్న జాబ్కి ఏమైంది అంటే, బాగానే ఉందమ్మా కానీ వీడికి చదువు తగ్గ జాబ్ కాదు కదా, అందుకే మంచి జాబ్ చూసుకోమని చెప్పని తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వడ్డీ ఎలా కట్టాలని. అంతలోనే సత్యం వచ్చి మీనా మీనా అనుకుంటూ వస్తుంటే, ఇంట్లో ఉండే వాళ్ళు కనపడడం లేదా, పోయి అప్పు వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు అన్నట్టు ప్రభావతి కసురుకుంటుంది. అంతలోనే బాలు మీనాలు వస్తారు. అయిపోయిందా సమాజ సేవ, ఎవరెవరినో ఇంట్లోకి తీసుకురావడం, భోజనాలు పెట్టడం, ఇల్లే మన సత్రం అనుకుంటున్నారా ఏంటో అంటూ ఉంటే ఇక సత్యం మొత్తం అడిగి తెలుసుకుంటాడు. ఇక మీనా ఏమో, అదే నాకు నల్లపూసలు గుచ్చే రోజు వచ్చారు కదా ఒక బామ్మగారు, అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన వాళ్ళ గురించి అన్నట్టు చెప్తూ ఉంటుంది. రోహిణి మాత్రం షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఎక్కడ నిజం చెప్పేస్తారో ఏంటో, నా గురించి ఎక్కడ తెలిసిపోతుందో అంటూ రోహిణి భయం రోహిణిది.